నాయకులు అన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అదేవిధంగా కూటమి ప్రభుత్వ నాయకులందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. శ్రీ టీజీ భరత్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సేపారెడ్డి వంశీధర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ శ్రీ రూప్ కుమార్ యాదవ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఇండ్ల రాఘవేంద్రరావు గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు సుపరిపాలన తొలి అడుగు మరియు అభివృద్ధి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి టీజీ భరత్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, కోవూరు నియోజకవర్గం సంబంధించిన నాయకులకు, జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు, అదేవిధంగా తెలుగుదేశం నాయకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన గ్రామంలో 1,15,00,000తో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం ప్రభుత్వంలోకి వచ్చి కూటమి ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిన తర్వాత మనం ఎటువంటి హామీలు ఇచ్చామో హామీలను నెరవేర్చినటువంటి హామీలన్నింటినీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లి మేము ఈ కార్యక్రమాలు చేసామని చెప్పి వాళ్ళకి తెలియజేయడం, అదేవిధంగా మన గ్రామంలో ఇంటింటికి తిరిగి కార్యక్రమానికి విచ్చేసిన పరిశ్రమ శాఖ మంత్రివర్యులు టీజీ భరత్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారికి, అలాగే జన సైనికులకి, కార్యకర్తలకి, నాయకులకి, ముఖ్యంగా పోతిరెడ్డిపాలెం గ్రామ నాయకులకి, ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనము ఈరోజు ఈ సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇంచుమించు ఒక 20 రోజులు అవుతుంది. ఇందులో మనం ఆల్రెడీ 1,00,000 చిల్లర ఇళ్ళు తిరిగేస్తున్నాము. ఇంకా కొన్ని ఇళ్ళు మాత్రం ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని అడిగినా, ఎవరి ముఖంలోనైనా ఈరోజు మనం ఎంతో సంతోషం చూడగలుగుతున్నాం. ఎందుకంటే అత్యంత భారీ మెజారిటీలతో మమ్మల్ని గెలిపించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చి సంక్షేమము, అభివృద్ధి సమపాలనలో ఇవ్వగలిగిన ఒక గొప్ప నాయకుడిని మనం ముఖ్యమంత్రిగా పొందడం నిజంగా మీ అందరి కష్టం, మా అదృష్టం అనుకుని మీకోసం ఈరోజు తిరిగి 13 నెలలకే ప్రజల్లో తిరగమని మమ్మల్ని ముఖ్యమంత్రి గారు మీ వద్దకి పంపించినందుకు నిజంగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అక్కడ నరేంద్ర మోడీ గారు బ్లెస్సింగ్స్ ఉంది, ఇక్కడ చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఉంది కాబట్టి ఇక్కడికి వస్తున్నారు. ఎవరు ప్రతి ఎస్ఐపిసి అంటే ఒక బోర్డు అమ్మ, ఎస్ఐపిసిలో ఎప్పుడు చూడు 1,000 కోట్ల ప్రాజెక్ట్స్ క్లియర్ చేస్తున్నాం. ఈరోజు కూడా ఉన్నాయి, రేపు క్లోజ్ చేస్తాం. సో కంటిన్యూస్లీ డెవలప్మెంట్ పైన ఆలోచిస్తుంది. 25 క్యాబినెట్ మీటింగ్స్ జరిగినాయమ్మా మాకు సంవత్సరంలో. అంటే 25 క్యాబినెట్ ఏదో నామకే వస్తే లాస్ట్ గవర్నమెంట్లో క్యాబినెట్ మీటింగ్ పెట్టాలంటే పెట్టినారు, లేకపోతే పెట్టినా కూడా వాళ్ళ పర్సనల్ కోసం ఏదో చేయాలని చేశారు. అట్లా కాదు, ఇక్కడ ప్రజలకు ఏమేమి అయితే అవి తొందరగా చేయాలనే ఉద్దేశంతో నెలకి 2 క్యాబినెట్ మీటింగ్లు మినిమం ఉంటా ఉన్నాయి. సో మాకు కూడా ఈ మధ్య సార్ ఒకటి ఏమంటే అందరూ తానాకి నాట్స్కి పోవాలనుకున్నారు, యుఎస్కి పోవాలా 40 మందో 50 మంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు పోవాలనుకున్నారు. సార్ అనుకున్నారు లేదు వీళ్ళు ఎంజాయ్ చేసేయట్లేదు, పని చేయాలా. వాళ్ళకి అదే టైంలో తొలి అడుగు పెట్టినారనమాట. అందరూ క్యాన్సిల్ చేసుకోండి, మీ ప్రజల్లో పోండి, ప్రజలకి చెప్పండి, సంవత్సరం పైన ఏమేమి చేసినామో ప్రజలకు పోయి వివరించండి అని అందరు క్యాన్సిల్ చేసుకున్నారు. సార్కి ఏం తెలుసమ్మా, ప్రజలు, డెవలప్మెంటు, దాంతోనే ఇంకా వేరే ఏం నావిగేషన్ లేదు సార్కి. ఎంతసేపు ఎట్లా డెవలప్ చేయాలా, ఏం చేస్తే బాగుంటుంది, అసలు ఆయన ఏజ్కి థింకింగ్ అమ్మా. మనం అందరం కూడా ఈ రేపు ఆలోచించే సార్ ఈరోజే ఆలోచిస్తాం. అంత టాలెంటెడ్ చీఫ్ మినిస్టర్ అమ్మ. వేరే ఊర్లోకి పోతుంటే మీకు అట్లాంటి చీఫ్ మినిస్టర్ ఉంటే మీ రాష్ట్రం ఎంత బాగుంటుందో. మనం ఇక్కడ ఉండే ప్రజలు మనకు అర్థం కాదు, పక్కన ఇంట్లో ఉండేవాడు వాల్యూ తెలియదు అన్నట్లు మనకి మన రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి ఎంత గొప్ప ముఖ్యమంత్రి అని చెప్పి పక్క రాష్ట్రాలు లేకపోతే వేరే
కంట్రీస్ పోయినప్పుడు చెప్తుంటారనమాట, చంద్రబాబు గారు లాంటి నాయకత్వం మీకు ఉంది, యూ కెన్ డెవలప్ స్టేట్ లైక్ ఎనీథింగ్ అని. సో నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేసేది, ఎనీ ఎలక్షన్లు రేపు వచ్చే ఎనీ ఎలక్షన్స్ వచ్చినా మన ఎన్డీఏ కూటమి క్యాండిడేట్స్ని గెలిపియండి, ఫ్యూచర్ అనేది బాగుంటుంది. ఇండస్ట్రీస్ కూడా తెప్పించేకి ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. ఈ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించింది కూడా అక్క చెప్తున్నారు, నేను కూడా మాట్లాడడం జరిగింది. మా కమిషనర్ షుగర్స్ కూడా ఏమన్నారంటే ఒకటి స్టే ఉంది అని. ఎందుకు సార్ స్టే చేసినారంటే కొంతమంది నాయకులు వేసినారు సార్, వాళ్ళకి అర్థం చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. ఆ స్టే నుంచి సెటిల్ చేయలేకపోతున్నారమ్మా ఎంప్లాయీస్. ఆ ఎంప్లాయీస్ అన్నా వాళ్ళకి చెప్పి వివరణ ఇచ్చి క్లారిటీ ఇచ్చి వాళ్ళని తొందరగా విత్డ్రా చేసుకుంటే, లేదన్నా మనం గవర్నమెంట్లో ప్రాసెస్ ఉంది, మన ఏజీ గారికి చెప్తారో అది సార్ట్ అవుట్ చేస్తారు, దట్ ఈస్ అ డిఫరెంట్ కేస్. బట్ అనవసరంగా ఇన్ని ఏళ్ళు వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడన్నా అది సెటిల్ అయ్యేది ఏదైనా ఉందంటే మన ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం గవర్నమెంట్లోనే సెటిల్ అవుతుంది, అది గ్యారంటీ. బట్ ఎప్పుడా అనేది అంటే తొందరగా అవుతుంది అనమాట. అది సార్ట్ అవుట్ చేసుకునే దాంట్లో వాళ్ళు సార్ట్ అవుట్ చేయగలిగితే తొందరగా అవుతుంది. నేను అదే కమిషనర్ గారు షుగర్స్తో మాట్లాడితే సార్ తల్లికి వందనం వచ్చిందా పాపకి? ఎంతమంది పిల్లలు? 4 నీకు వాళ్ళు పెద్దోళ్ళ? నీకు ఏమైనా పెన్షన్ అది వస్తుంది ఎవరికైనా ఇంట్లో? వస్తుందా? ఎంత? 4,000 వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నచ్చిందా? ఏమైనా సమస్యలు ఉన్నాయా నీకు? మాకేం సమస్య మేడం, ఇప్పుడేమో బాగానే ఉన్నాము. ఇప్పుడు బాగున్నారు కదా, బాగున్నాము అని చెప్పాలి.